కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ 2020వ సంవత్సరం జనవరి మాసపు విపుల పత్రికలో వచ్చిన శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి కథ అలక్ష్యం. అబ్బాయికి ఉద్యోగం దొరికినా, అమ్మాయికి పెళ్లి జరిగినా తమ బాధ్యత తీరిపోయిందని అనుకునేవారు ఆ కాలంలో తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు అలా కాదు. ఉద్యోగం వెంటే అలజడి, అస్థిరత్వం. పెళ్లికి తరువాత అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, విడిపోవటం. పిల్లలు ఏ రోజు ఎలా ఉంటారోనన్న అదురే చాలామంది తల్లిదండ్రులకి. కానీ కూతురు అలోక విషయంలో మురళీధరరావుకి అటువంటి బెంగేమీ లేదు. డబ్బుంది, తెలివైంది, ధైర్యం ఉంది. అందుకని కూతురి గురించి ఏ రకంగానూ దిగులు అక్కర్లేదని ఆయన విశ్వాసం. అటువంటి అలోక పెళ్ళైన 6 నెలలు పూర్తి అవకుండానే భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఏమ్మా, ఏమైంది అని అడిగాడు కూతుర్ని మురళీధరరావు. కారణం ఏదైతేనేం, మా ఇద్దరికీ తేడా వచ్చింది. ఇంక నేను అతని దగ్గరికి వెళ్ళను. ఎవరైనా లాయర్ని చూడు డాడీ, విడాకులు తీసుకుందాం అంది అలోక. ఆ అనటం ఓసారి బజారు వెళ్ళొద్దాం అన్నంత తేలిగ్గా అంది. మురళీధర్రావు కూడా అంత తేలిగ్గానే తీసుకోవాలనుకున్నాడు విడాకుల విషయం. కానీ మనసులో ఏదో గుంజాటన. చివరికి చెల్లెలు ధీరజకి ఫోన్ చేసి చెప్పాడు. ధీరజ 25 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. ఏకైక కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని ధీమాగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అల్లుడు కూతురుతో కలిసి హాయిగా ఉంటుంది. విభేదాలు వస్తే విడిపోవటంలో తప్పులేదనే ఆమె అభిప్రాయం. అటువంటి చెల్లెలు ధీరజ కూతురు అలోక విడాకుల్ని సమర్థిస్తుందనే అనుకున్నాడు మురళీధరరావు. కానీ ధీరజ, అన్నయ్యా తొందరపడకు, నేనొచ్చి అలోకతో మాట్లాడతాను. ఏం చెయ్యాలో ఆ తర్వాత ఆలోచిద్దాం అంది. మురళీధర్రావు సరే అని ఇక ఆ విషయం చెల్లెలే చూసుకుంటుందన్నట్టు ఊరుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా విడాకుల శాతం బాగా పెరుగుతోందని ధీరజకు తెలుసు. ఆ రకమైన సర్వేలు జరుగుతున్నాయి. కానీ విడాకులు తీసుకున్న వాళ్లలో ఎంతమంది సుఖ సంతోషాలతో ఉన్నారో తెలిపే సర్వేలు లేవు. కష్టమే కాపురంగా బతకటం ఎంత నిష్ప్రయోజనమో, విడిపోయి కష్టపడటమూ అంతే నిష్ప్రయోజనమని ధీరజ విశ్వాసం. ఇదివరకు పాశ్చాత్య దేశాల్లోనే చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మన మధ్యకి వచ్చేసింది. ఇంట్లో మాంసం వండొద్దు, కావాలంటే బయట నుంచి తెచ్చుకు తినమని ఓ భర్త అడిగినందుకు ఓ భార్య ఈ మధ్యనే విడాకులు తీసుకుంది. తన భర్త నుంచి విడిపోయి బాగానే ఉన్నా, అన్నీ బాగానే జరుగుతున్నా ప్రస్తుత పరిణామాలు ధీరజకి అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అలోకది తొందరపాటు చర్య కాకూడదు. అందుకే తనతో మాట్లాడాలనుకుంది. అలాగే వెళ్ళింది. అలోక తనంతగా తాను ఆ విషయం తీసుకొస్తుందేమోనని రోజంతా ఎదురుచూస్తుంది ధీరజ. అలోక అసలు ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తోంది. అతి ప్రమాదకర నిర్లక్ష్య ధోరణి అలోకలో కనిపించింది ధీరజకి. మొత్తానికి ఎలాగైతేనేం, అసలేం జరిగింది అని అలోకని అడిగింది. ఏం జరిగితేనేం, మా మధ్య తేడా వచ్చింది. విడాకులు తీసేసుకుంటే గొడవ వదిలిపోతుంది అంది మొండిగా. ఏ గొడవ వదిలిపోతుంది? తర్వాత ఏం చేస్తావు? కొంచెం తీవ్రంగానే అడిగింది ధీరజ. ఇలాగే నాన్న దగ్గర హాయిగా ఉంటాను అంది. అది అంత తేలిక కాదు అలోక. ఎందుకు కాదు అత్తయ్యా? 25 ఏళ్ల క్రితం మనం ఇంత డబ్బున్న వాళ్ళం కాదు. ఆ రోజుల్లోనే విడిపోయి నువ్వు ఇలా ఉండగలుగుతున్నప్పుడు మనకు అన్నీ ఉన్న ఇప్పుడు హాయిగా ఉండలేనా? అక్కడే పొరబడుతున్నావు అలోక. ఇటువంటి విషయాల్లో పరిస్థితులే కాదు, మనస్థితి చాలా ముఖ్యం.
మీ నాన్న నిన్ను ఎంతో గారంగా పెంచాడు. చిన్న కష్టమైనా సుఖమైనా మీ నాన్న భుజం మీద వాలిపోతావు. ఆ భుజం ఆసరా లేకపోతే నువ్వు హాయిగా ఉండలేవు. మీ నాన్న దగ్గర ఉండటమే శాశ్వతం అనుకోకు. దానికన్నా వేరుగా నీ జీవితం చాలా ఉంది. ఒంటరిగా నీ అంతట నువ్వు ఏ ఒక్క పనైనా చేసే అలవాటు నీకుందో లేదో ఆలోచించు. నేను విడిపోయి బతికానంటే ఎటువంటి కష్టాన్నైనా భరించటానికి సిద్ధపడి విడిపోయాను. నువ్వు అలా కాదు. విడిపోయినా సుఖానికేం లోటు లేదని అనుకుంటున్నావు. ఆడదానికి ఒంటరి జీవితం ఓ శాపం అంటూ ఎంతో సాత్వికంగా ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది ధీరజ. తనకి ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయో, వాటిని ఎదుర్కోవటానికి ఎంత నిబ్బరం ధైర్యం అవసరమయ్యాయో, ఒక్కోసారి ఎంత నిస్సత్తువ అధైర్యం కమ్ముకునేవో వివరంగా చెప్పింది. ఇన్ని జరిగినా తను జీవితంలో ఇలా నిలబడటానికి కారణం భర్త నుంచి విడిపోయేటప్పుడు ఏర్పరచుకున్న స్థిర నిర్ణయం, ఆ నిర్ణయం ఇచ్చిన బలమేనని చెప్పింది. సరైన కారణం వల్ల పూర్తి విశ్వాసంతో ఇంక విడిపోవటమే దారి అని అనిపించినప్పుడే తప్ప అంత స్థిర నిర్ణయం బలం ఏర్పడవని చెప్పింది. అన్నీ చెప్పాక అసలు ఏం జరిగిందో చెప్పమని తిరిగి అలోకని అడిగింది. ధీరజ మాటలు అలోక మొండి వైఖరిని మార్చాయి. నెమ్మదిగా చెప్పటం ప్రారంభించింది. అలోక భర్త పేరు ప్రసాద్. ఎంటెక్ పాస్ అయి ఆ తర్వాత ఎంబీఏ చేశాడు. ప్రసాద్ నా మాట వినటం లేదు అత్తయ్యా. ఇంత చదువుకున్నాను, ఏదో ఒకటి చెయ్యాలంటాడు. కెరీర్ ముఖ్యం అంటాడు. మనకేం లోటు? ఎందుకు ఈ తాపత్రయం అంటాను నేను. జాలీగా హాయిగా ఉందామంటే వినిపించుకోడు. చెప్పి చెప్పి విసిగిపోయాను. నేనన్నా నా మాటన్నా విలువనివ్వని మనిషితో ఎందుకని వచ్చేశాను అంది అలోక. అంతేనా? ఇంకేమైనా ఘర్షణపడి గొడవ పడ్డారా? ఇంకేం లేదు అత్తయ్యా, అంతే. నా మాట వినకపోతే వెళ్ళిపోతానన్నాను. అదీ పట్టించుకోలేదు. నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేశాను. ఇంత చిన్న విషయానికి అలా చేశావా అంది ధీరజ. చిన్న విషయం ఏమిటి అత్తయ్యా? దీనివల్ల డైలీ లైఫ్ డల్గా బోరుగా తయారైంది. సినిమాకి వెడదామంటే ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుంటున్నాను, ఖాళీ లేదంటాడు. సరే అని ఆ రోజు వదిలేసి మర్నాడు షాపింగ్కి వెడదామంటే ఎవరినో అర్జెంటుగా కలవాలంటాడు. మంచి వయస్సు టైము ఇలా వృధా అవటం చిన్న విషయమా? నా ఉద్దేశం అది కాదు అలోక. మీ ఇద్దరి మధ్య పరిష్కారం లేనంత పెద్ద సమస్య ఏం లేదు. చిన్న భేదాభిప్రాయం. అందుకే చిన్న విషయం అన్నా. నా మాట విను. ప్రసాద్తో నేను మాట్లాడతా. అతనిలో మార్పు తీసుకొస్తా. పోతే నువ్వు కొంచెం మారాలి అంది అనునయంగా ధీరజ. ఏం మారాలి అంది అలోక. ప్రసాద్కి ఖాళీ టైం ఎప్పుడో అడుగు. ఆ టైంలోనే నీ ప్రోగ్రామ్స్ పెట్టుకో. అప్పుడు అతని పనికి ఇబ్బంది ఉండదు. ప్రసాద్కి ఎప్పుడూ ఖాళీ ఉండదు. అయినా నేనెందుకు మారాలి? నాకేం అవసరం అంది అలోక పెడసరంగా. సంసారం అన్నది ఒక అవసరమే. ఇద్దరూ ఇష్టపడి సజావుగా సంసారం చెయ్యటం, పుట్టిన పిల్లల్ని బాధ్యతగా పెంచి పెద్ద చెయ్యటం, ఇది సృష్టి క్రమం, జీవన ధర్మం. అది కాదని ఎవరికి వారే పెడసరంగా బతుకుదామనుకుంటే ఇప్పుడు దాని ప్రభావం తెలియకపోవచ్చు. కానీ ఆ తర్వాత జీవితం నిస్సారంగా తయారవుతుంది. ఒంటరి ఎడారిలా ఉంటుంది. అంతేకాదు, నీ కళ్ళ ముందు నా జీవితం ఉంది. నేను విడిపోయి విజేతగానే నిలబడ్డాను. అమ్మాయి బాధ్యతలు పూర్తిగా నిర్వహించాను. దానికి తండ్రి ప్రేమలేని లోటు కూడా రానీయలేదు. నేను ఆయనతో విడిపోయినా ఇప్పటికీ వచ్చి తన కూతురితో గడిపే వెళుతుంటారు. మనవడితో ఆడుకుంటారు. ఇంత విజయవంతమైన నా జీవితంలో ఓ పెద్ద లోటు ఉంది. చుట్టూ ఇంతమంది కావలసిన వాళ్ళు ఉన్నా మనసులో ఏదో ఒంటరితనం. ఆ లోటు తీరేది కాదు. ఆడకి మగ, మగకి ఆడ, అది సహజమైన విలువైన బంధం. దాన్ని తేలిగ్గా చూడటమే తప్పు. అది నిలబెట్టుకుంటేనే సరైన జీవితం. ధీరజ మాటలు అలోకని రకరకాల ఆలోచనల్లోకి లాక్కెళ్ళాయి. ఆ అదనులోనే, అలోక, నువ్వు ప్రసాద్తో విడిపోవాల్సినంత కారణం కాదిది.
తొందరపడితే పశ్చాత్తాపపడతావు. జీవితాన్ని నాలా ఎదిరించి నిలదొక్కునే నిబ్బరం నీకు లేదు. చిన్నప్పటినుంచి నీ మనస్తత్వం నాకు తెలుసు. ప్రసాద్ లేకపోయినా జీవితానికి ఏమీ లోటుండదని నీ అభిప్రాయం. అతను లేకపోవడం వల్ల నిండుతనం పోతుందని నువ్వు గ్రహించడం లేదు. విడాకులు తీసుకోవాలన్న తొందరపాటులో 10వ వంతు విడాకుల తర్వాత జీవితం ఏమిటి అన్న విషయం గురించి మీ తరం ఆలోచించడం లేదు. జీవితం ఏదో రకంగా గడుస్తుందన్న మొండితనం. ఆ మొండితనమే చాలా చెడ్డది. నాన్న ఆసరా అన్న విషయాన్ని పక్కకు పెట్టి ఆలోచించు అలోక. జీవితం ఒంటరిగా ఎంత భయంకరంగా ఉంటుందో నీకే తెలుస్తుంది అంది ధీరజ. మేనత్త మాటలు అలోక లోపలికి ఇంకాయి. నిజమే, ఎవరూ లేని ఒంటరితనం తను భరించలేననుకుంది. జీవితం ఏదో రకంగా గడవటం కాదు, ఇప్పుడున్న దానికన్నా మెరుగుపడాలి, మరింత పాడవకూడదు. ప్రసాద్ని పిలిపిస్తాను, ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం, సరేనా అంది ధీరజే తిరిగి. సరేనన్నట్టు తలూపింది అలోక. ఆ మర్నాడే ధీరజ, ప్రసాద్, అలోక కలిసి కూర్చున్నారు. గంట పైగానే మాట్లాడుకున్నారు. చాలా విషయాలు తేటతెల్లమయ్యాయి. కెరీర్, ఏదో ఒకటి సాధించాలి, ఊరికే కాలం గడిపేయకూడదన్న నీ ఆలోచనలు తప్పని నేను అనటం లేదు. పెళ్ళయి 6 నెలలు, మనమున్న పరిస్థితుల్లో వేరే వాటి గురించే రాత్రింబగళ్ళు తాపత్రయపడొద్దు అంటున్నాను. వాటితో పాటే అలోకకి టైం కేటాయించటం కూడా నీ బాధ్యత. ప్రసాద్కి నచ్చజెప్పింది ధీరజ. అలోక, నీకు నీ అభిరుచుల్లాగే ప్రసాద్కి తన అభిరుచులు తనకుంటాయి. వాటికి విలువనివ్వటం నీ ధర్మం. వాటిని తగినట్టు అతను చేపట్టే పనులకి నీ ప్రోత్సాహం ఉండాలి అని మేనకోడలికి చెప్పింది ధీరజ. నాన్న దగ్గరికి వెడతానంటే సరే అన్నాను. ఈ విషయాన్ని అలోక విడాకుల దాకా లాగుతుందనుకోలేదు అన్నాడు ప్రసాద్. కొద్దిపాటి సర్దుబాటుతో మీరు సమయాన్ని పరస్పరం పంచుకోవచ్చు. దానికోసం స్పర్ధలు పెంచుకోకండి. టైం మేనేజ్మెంట్ మీ చేతుల్లో పని. దీంట్లో పట్టుదలకి పోకూడదు. కొంచెం ప్రేమగా, కొంచెం సయోధ్యతో ఉండాలి అని ఇద్దరికీ చెప్పింది. ఇద్దరూ నవ్వుతూ సరేనన్నారు. తన వంతు బాధ్యత తను సవ్యంగానే నెరవేర్చగలిగాను అనుకుంది ధీరజ. మధ్యలో తను కల్పించుకోకపోయినా, అలోక మొండితనం వదలకపోయినా 2 పసి జీవితాలు ఇబ్బందుల పాలయ్యేవి. అలోక అలక్ష్యం నిండు సంసారాన్ని విడాకుల పాలు చేసేది. సరైన అవగాహన లేకపోవటం, తీవ్ర ఆవేశంలో మొండిగా నిర్ణయాలు తీసుకోవటం ఎన్నో విడాకులకి కారణం. సరైన సంసారానికి, సుదీర్ఘ సహజీవనానికి కావలసింది ప్రేమపూరిత అవగాహనే. తనే కాదు, తనలా ఎవరు ఈ విడాకుల్ని ఎంతవరకు ఆపగలిగినా యువ హృదయాల్లో ప్రేమని అంతగా పెంచగలిగినట్టే అనుకుంది ధీరజ. అదండి ఈనాటి కథ. జనవరి 2020 విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి అలక్ష్యం. ఈ కాలానికి చాలా అవసరమైన కథ ఇది. ఇంత మంచి కథను అందించిన శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి కథాభారతి శ్రోతల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.